name of Almighty, the most beneficent and merciful, అనంత కరుణామయుడు అపార ప్రకాశీరుడైన భగవత్కృపవల సర్వే జన్మ సుఖినో భవంతు. నేడు ఈ లైన్ క్లబ్ అధ్యక్ష పదవి ఇనాగరేషన్ సందర్భంగా ఇచ్చేసినటువంటి లైన్ సభ్యులందరికీ మరియు వేదిక ఉన్నటువంటి డిగ్నరీస్కి, ప్రత్యేకించి ఇంతవరకు లైన్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉంటూ ఈరోజు పదవి విరమణ చేస్తున్న మన వెంకటరామరెడ్డి గారికి, అలాగే పదవీ బాధ్యతలు చేపడుతున్న మన వెంకట సుబ్బయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తెలియజేయడం ఏమిటంటే ఈ క్లబ్ 2003లో స్థాపించబడింది. అప్పటికి లైన్ క్లబ్ ఉంది కడపలో. కానీ చిన్నపరెడ్డి గారు, అశోక హోటల్ జనార్దన్ పురాణి గారు నన్ను ప్రోత్సహించి మీరు తప్పనిసరిగా లైన్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య స్థాపించాలా, నేను మీరు అధ్యక్షుడిగా ఉండాలంటే ఒప్పుకున్నాను. కాబట్టి వారు పెంచిన ముక్కే ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది. దానికంతటి కారణం చిన్నపరెడ్డి గారు మరియు అశోక హోటల్ జనార్దన్ పురాణి గారు. తదనంతరం 2003లో నేను లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత సుదీర్ఘకాలం 10 సంవత్సరాల పాటు నేనే ఉన్నాను. ఎవరు ముందుకు రాలేదు. కారణం ఏమిటి? నేను చేసినటువంటి సేవా కార్యక్రమం నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, చెప్పుకోకూడదు కూడా. అది భగవంతునికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. 4 కలెక్టర్లు, 4 ఎస్పీలు ఆ పీరియడ్లో ఉన్నారు. మొట్టమొదటి కలెక్టర్ జయశ్రంజన్ నా పీరియడ్లో, తర్వాత అశోక్ కుమార్, తర్వాత కృష్ణబాబు, తర్వాత అనిల్ కుమార్, ఇట్లా 4 కలెక్టర్లు, తర్వాత 4 ఎస్పీలు, పిసి సజ్జనార్, నాగిరెడ్డి, చౌహాన్, ఇటువంటి ఎస్పీలు అందరూ నాకు ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. నేను ఫోన్ చేసి వచ్చేసేవాళ్ళు అంతే. నేను దాని గురించి ఎందుకు ఏమని అడిగేవాళ్ళు కాదు. ఆ విధంగా డిగ్నిఫైడ్ ప్రోగ్రామ్ జరిపాము మేము, డిగ్నిఫైడ్ ప్రోగ్రామ్స్. కారణం ఏంటంటే సేవా దృక్పథం అనేది చాలా ముఖ్యమైనది. లైన్ అంటే ఉంటే లైన్ కాదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైన్? ఎల్ ఫార్ లిబర్టీ, ఐ ఫార్ ఇంటిగ్రిటీ, ఓఎన్ఎస్ అవర్ నేషన్ సేఫ్టీ. జాతి సంక్షేమం కోసరం, జాతి సమగ్రత కోసరం మనం స్వచ్ఛందంగా ఎలాంటి ఆదాయం ఆశించకుండా, ఎలాంటి సహాయం ఆశించకుండా చేసేటువంటి మహోన్నతమైన సేవే లైన్స్ క్లబ్, లైన్స్ అంటారు. అటువంటి లైన్స్ మీకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం నేను 2003లో ప్రెసిడెంట్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మన చిన్నపరెడ్డి గారు చాలామంది సాక్ష్యదానికి ఆ రోజు 2000 మంది హాజరయ్యారు నా ప్రమాణ స్వీకారం. 2000 మంది హాజరైతే 2000 మంది కూడా పెళ్లి భజన, నాన్ వెజిటేరియన్ భజన ఏర్పాటు చేశాను ఆ రహమతి హాల్లో. వేలాది మంది వచ్చేసారు. నా క్లయింట్స్, నేను ఆడిటర్ కాబట్టి వాళ్ళందరూ కూడా పేపర్లకి, న్యూస్ పేపర్లకి అయితే ఆ రోజులు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. 4 లక్షల రూపాయలు అంటే ఈరోజు 40 లక్షలతో సమానం. ఆ విధంగా కడప ఎడిషన్ అంతా నేనే ఉన్నా. ఎక్కడి నుంచి నా ఫోటోనే, ఎక్కడి నుంచి నా ఫోటోనే. అందరికీ ఆశ్చర్యం వేసింది. లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఏమిటి, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఉంటుంది. అది ప్రజల్లో నేను సంపాదించుకున్నట్టు అభిమానం ఆ విధంగా తెచ్చింది. తర్వాత అనేక కార్యక్రమం చేపట్టాం. తర్వాత ఇలాగ కార్యక్రమం చేస్తూనే ఒకటి ఎక్కువ ఉదాహరణ చెప్పను. నేను రాజశేఖర రెడ్డి గారికి మహోన్నత వ్యక్తి, అటువంటి గొప్ప నాయకుడి ప్రపంచంలో జన్మించాడు. అటువంటి మహోన్నత వ్యక్తికి నేను చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకొని ఒకరోజు సెక్రటరీకి వెళ్ళాను. సెక్రటరీకి వెళ్తే తులసిరెడ్డి గారు నా వెంట వచ్చారు. తులసిరెడ్డి గారు ఉండుకొని, కాసిం ఖాన్ నువ్వు బయట ఉండు, నేను లోపలికి పోతాను అన్నాడు. సరే పోయినారు, పోండి, మీరు పెద్దోళ్ళు కదా అన్న. తర్వాత రాజశేఖరెడ్డి గారు, ఎవరైనా ఒడివి వచ్చినా, ఎవరైనా వచ్చారంటే కాసిం ఖాన్ వచ్చినాడు. ఆయన సోషల్ వర్కర్ లోపల అన్నాడు. ఏం నవాబ్, గుడ్ మార్నింగ్ అన్నాడు. నేను ఆశ్చర్యపడినా. సార్ తమరు ఎవరో ఎన్నో ఉన్నారు నవాబ్ అనుకున్నా. ఏం నవాబ్, గుడ్ మార్నింగ్ అన్నారు. సరే వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత, ఏం సార్ నన్ను నవాబ్ అన్నారంటే, నువ్వు చేసే పనులున్నాయా అన్నాడు. అని తర్వాత తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు. అన్న, వేంపల్లిలో కుట్టు మిషన్లకు ఇవ్వాల, ఎంతోమందికి కుట్టు మిషన్ పని నేర్పించాను, నాకు 100 కుట్టు మిషన్లు శాంక్షన్ చేయాలి అన్నాడు. ఏమయ్యా నువ్వు కొంచెమైనా తిరుగు లేకుండా నన్ను అడుగుతావు, దాత పక్కన పెట్టుకుని నన్ను అడుగుతావు నువ్వు అన్నాడు. అంటే దాత నేనే. అంటేనే సార్, rather asking than to your good judge, you are asking me, it is a great boon for me.
ఐ కెన్ ఫుల్ఫిల్ ఇట్ షార్ట్లీ అన్నా. అదే 100 కుటుంబేషన్లు ఇచ్చారు 3 రోజుల్లో. 3 రోజుల్లో నీకు కుటుంబేషన్లు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజ్యాలక్ష్మి వచ్చి ఆ కుటుంబేశ్వర పంపిణీ కార్యక్రమం చేసింది. ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమం చేస్తుండగానే సునామీ జరిగింది. భయంకరమైన సునామీ. చెన్నై అంతా కొట్టుకొని పోయింది. ఆ ప్రాంతం అంతా 3 లోడ్ల బియ్యం 2,43,000 రూపాయల డ్రాఫ్ట్లు డాక్టర్ రాజశేఖర్ గారికి అందజేసింది. అది చూసినంత నా మొక్కపోయి చూసి కాసిం ఖాన్ ట్రా అన్నాడు. ఎటు నుంచి వచ్చిన డబ్బులు అన్నాడు. సార్ దైవకృప వల్ల సార్ ఏదో వచ్చింది, మా సభ్యులు కూడా కొంత ఇచ్చారు, నేను ఇస్తున్నాను, అంత ఇస్తున్నాను, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అన్నారు. అక్కడి నుంచి ఆయన హృదయంలో నేను స్థానం సంపాదించుకున్నాను. సంపాదించుకున్న తర్వాత 2007లో నేను రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయింది. దానికి మూల కారణం లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య. నేను రాజకీయం కూడా కారణం బేస్మెంట్ చిన్నపరెడ్డి గారు, జనార్దన పురాణి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య స్థాపించి దాంట్లో చేసినటువంటి సేవా కార్యక్రమం ద్వారానే నేను రాజశేఖర రెడ్డి గారికి పరిచయం అయింది. 2000లో రాయలసీమ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు సార్ చెప్పారు, రాజశేఖర్ సార్, అయ్యా చాలామంది పోటీలు ఉన్నారు, అయినప్పుడు దిగు పర్వాలేదు అన్నారు. అంతమంది పోటీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను 3వ స్థానంలో వచ్చాను. దానికి ఆయన సంతోషపడి 2009లో నన్ను 1 నెలకు ముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి మా ఇంటికి ఫోన్ చేశాను. నేను అప్పుడు బాత్రూంలో ఉన్నా. మా కూతురు కేకలు వస్తాను, బావా సీఎం అంటే గట్టిగా రమా సీఎం కేక్ కట్టా పడుతుంది, ఆమెకి ఎత్తా సీఎం కదా అని అన్నా. నై బాబా సీఎం అని. సరే తొందరగా వచ్చిన. అప్పుడు ల్యాండ్ ఫోన్ ఎత్తితే రాజశేఖర్ సార్, ఏమయ్యా కాసిం ఖాన్ 10 నిమిషాలు నీకు ఫోన్ చేసి లైన్లో ఉన్న ఏం అడిగింది అన్నాడు. సార్ క్షమించండి సార్, మీరెక్కడా నేనెక్కడా, నా తాహత్ ఏమిటి, మీరు ఫోన్ చేస్తారు కళ్ళు కూడా బాధ్యత. ఓకే ఆల్ రైట్, యూ కమ్ టు హైదరాబాద్ అట్ ఈవినింగ్ at 4 o'clock అండ్ మీట్ మీ అన్నారు. సరే అప్పటికప్పుడు బయలుదేరాను. అక్కడ పోతే లోపలికి ఒకరిని పిలుచుకుని పోయి నేను ఎంక్వైరీ చేశాను. ఆ హిందూపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ బాగా పేరుంది, ఆ జిల్లా అని కడప జిల్లాలో ఉంది, అక్కడ ఉంది పేరు, నీకు ఎంపీ టికెట్ ఇస్తే నిలబడి ఉన్నా. సార్ నెల ఎలక్షన్లో నేను ఎప్పుడు ఎంపీగా పోటీ చేయాలా, ఏమిటి సార్ అంటే నిన్ను చూసి ఎవరు సరే ఓటు నమ్మకం చూసి చేస్తారు నిలబడి ఉన్నారు. సరే అట్లా కానీ సార్ అన్నా. సరే ఒక ఫిగర్ చెప్పారు, ఆ ఫిగర్ నేను ఫుల్ఫిల్ చేశాను. కానీ మహానుభావుడు దురదృష్టవశాత్తు నన్ను హెలికాప్టర్ తిప్పారు. ఆ నియోజకవర్గం అంతా రాజశేఖర్ గారి హెలికాప్టర్ తిరిగాను. ఏ హెలికాప్టర్లలో నేను తిరిగానో అది హెలికాప్టర్లో ఆయన మరణించారు. దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ఆయన బ్రతికి ఉంటే నేను ఎక్కడికో వెళ్ళేవాడిని. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనిమిటీస్, అంతర్గత శత్రువులు నన్ను కేవలం 12,000తో ఓడించడానికి ప్రయత్నం చేశారు. కారణం అక్కడ 4 రాష్ట్రాలకు నలుగురికి ఇచ్చారు ముస్లింలు. కేరళ ఒకరు, తమిళనాడు ఒకరు, తర్వాత తమిళనాడు వరకు, కర్ణాటక వరకు, నేను ఆంధ్రప్రదేశ్. వాళ్ళు 3 ఓడిపోయినారు, లక్షలు ఓడిపోయినారు. నేను ఒక్కడే గెలుస్తానని వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అంతర్గత కుట్రలతో ఇతను గెలిస్తే తప్పనిసరి సెంట్రల్ మినిస్టర్ అవుతాడని చెప్పి నన్ను కుట్రపూరితంగా కింద మీద ఉల్టా ఫుల్టా చేసి 12,000తో డిక్లేర్ చేస్తారు డిఫీటెడ్ అని. రాజశేఖర్ గారు చాలా బాధపడ్డారు. కాసిం ఖాన్, మై పీపుల్ డిఫీటెడ్ యూ, యు ఆర్ నాట్ డిఫీటెడ్, మై పీపుల్ డిఫీటెడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నారు. సరే సార్ అన్న, ఒక 3 months నుండి క్యాబినెట్ రంగ్ ఇస్తున్నారు. అంత లోపల ఆయన ఎత్తించారు కాబట్టి అక్కడి నుంచి నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ ఇన్ఛార్జి ఉన్నా. ఇన్ఛార్జి ఉండి ఆయనే సార్ రాజశేఖర్ సార్ చెప్పారు, కలెక్టర్లకి ఎస్పీలకి అంతా ఫోన్ చేసి మాకు ఎంపీ టీడీకోళ్ళు కాదయా, మా ఎంపీ కాసిం ఖాన్ ఆయన చూసుకుంటున్నారు. ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమంలో ఇలా లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా అనేక సేవా కార్యక్రమం చేపట్టాం. కలెక్టర్ కృష్ణబాబు గారు ఉన్నారు. ఆయన ఒకప్పుడు నేను ఎక్కడో మా ఊర్లో ఉన్నా, చిత్తపటంలో అట్లూరు దగ్గర ఒక హరిజనవాడ కాలిపోయింది. ఈ హరిజనవాడ కాలిపోయింది, ఎవరైనా హెల్ప్ చేస్తారంటే, సార్ ఎవరు చేస్తారు సార్, కాసిం ఖాన్ ఉన్నాడు, ప్రయత్నం చేస్తాను పిఏ చెప్పినాడు. నాకు ఫోన్ చేస్తే తగలేదు. అక్కడ మాది రిమోట్ విలేజ్. అక్కడ చాందీ మెంబర్ ట్రస్ట్ అని మా తల్లి పెద్ద ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమం చేస్తుంటాను. ఫోన్ సేవలు నేనే ఫోన్ చేశాను పిఏకి, ఏమండి నాకు ఫోన్ చేశారంటే, లేదండి కలెక్టర్ గారు మీతో మాట్లాడమన్నారు, మీకు నంబర్ తగలేదు. రీజన్ ఏమిటంటే సిద్ధపట్నం దగ్గర అట్లూరులో హరిజనవాడ కాలిపోయింది, హెల్ప్ చేస్తాను నేను. నేనేం మాట్లాడలేదు. తెల్లవాదని వచ్చి ఆ హరిజనవాడ సందర్శించి వాళ్ళకి కావాల్సిన 50 కుటుంబాలు తగ్గట్టు అన్నీ తీసుకొని పోయాను. ఇచ్చేంత పేపర్లు వచ్చింది. తర్వాత నేనేం మాట్లాడలేదు. తర్వాత ఒక 4 రోజులకు కలెక్టర్ కృష్ణబాబు గారు సభాభవనంలో మీటింగ్ పెట్టారు. ఏమిటి, రాజస్థాన్ నుంచి దాదాపు 4,000 మంది వస్తున్నారు లింబ్ ఆపరేషన్స్, కాళ్ళ ఆపరేషన్లకి. దానికి భోజనం పెట్టాలా. అందరిని అడిగారు,
ఎన్ని సంఘాలు ఉన్నాయో గడపటంలో జైలు సంఘాలు, వైశ్య సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ఎన్ని అందరినీ పిలిచాడు. ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకు? 40 మంది ఆ మీద పెడతాం సార్, 4000 మందికి మ్యాట్ పెడతా ఉన్నారు. సరే మనం ఎవరో ఒక ఆయన హరిజన్వాడ కాలిపోతే అన్న హెల్ప్ చేస్తాడే, ఆయన ఏమైనా వచ్చాడంటే లేదు సెలవన్నా. ఏం మిస్టర్ ఖాసిం ఖాన్ కెన్ యూ హెల్ప్ అన్నాడు. చేస్తారన్నా. స్టేజ్ నుంచి దిగొచ్చాడు నా దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకొని క్యారీ ఆన్ అన్నాడు. అదే కృష్ణబాబు గారు రాజశేఖర్ గారికి రికమెండ్ చేశారు. సార్ మీరు ఎవరికో ఎంపీల టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్ ఇస్తారు, ఆ కాసిం లాంటి వాళ్ళు, కాసిం ఖాన్ లాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ అన్నారు. ఇలాగా లయన్స్ క్లబ్ ద్వారా నేను పొందినటువంటి లబ్ధి నాకు ఆ తర్వాత రాజశేఖర్ గారితో సమానంగా, తర్వాత కిరణ్ కుమార్ గారితో సమానంగా, రోషయ్య గారితో సమానంగా, ఎంతోమంది గవర్నర్లతో, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులతో, సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో నాకు అనేక సంబంధాలు ఏర్పడినాయి. దీనికి అన్నిటికీ కూడా బేస్మెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కడప. కాబట్టి మనము జీవితం అనేది శాశ్వతమైనది కాదు. మన జీవితంలో మనకెప్పుడు శాశ్వతం ఉండేటివి ఏమిటి? 3. 1 పేదరికం, 2 ధనికం, 3 రోగం. పేదరికం ఎప్పుడు వస్తుందో తెలియదు, ధనికం ఎప్పుడైతామో తెలియదు, రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ జీవితంలో శాశ్వతం ఉండేటివి 1 విద్య, విజ్ఞానం. విద్య వస్తే పోదు, విజ్ఞానం వస్తే పోదు. కానీ మన వెంట వచ్చేటి ఏమిటి? పాపము, పుణ్యము, నీడ. ఈ పాపము, పుణ్యం అనేది అవి దేవుని దగ్గర పరిష్కారం వచ్చాయి అంత్యదశలో. నీడ అనేది మన సత్య వరకు ఉంటుంది. పీని నడబెడితే ఆడ కూడా నీడ వస్తాయి. గుంతలు పెట్టిన తర్వాతనే నీడ వెళ్ళిపోతాయి. అంతవరకు కూడా నీడ అనేది ఉంటుంది. మన జీవితం కూడా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా, ఏమి చేసినా ఏది కూడా శాశ్వతం కాదు. దే ఆర్ ఓన్లీ హూ లివ్ ఫర్ దట్స్ అండ్ ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అదర్స్. స్వామి వివేకానంద చెప్పారు, దే ఆర్ ఓన్లీ ఫర్ దట్స్. ఎవరైతే 10 మంది కోసం బతుకుతాడో వాడే మనిషి, లేని వాడు చచ్చిన సొంత అన్నారు. ఇది స్వామి వివేకానంద సిద్ధాంతం. నేను తప్పనిసరిగా ఫాలో అవుతున్నాను. ఎందుకంటే చూశాను, నేను కడు పైదరికులు పుట్టినాను. నేనేం కోటేశ్వర కొడుకుగా పల్లెటూళ్ళలో వేప చెట్ల కూర్చొని చదువుకున్నవాడిని. కాబట్టి మనము దేవుడు సంపద ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడో నా కృషి ఫలితం, నా కష్టాజీతం వచ్చింది. దీనికి ప్రతిఫలంగా దేవుడికి కృతజ్ఞత సంపూర్ణంగా మనం సేవ చేయాలి. లయన్స్ క్లబ్ తరఫునే కాకుండా మా తల్లి పేరుతో చార్మి మెంబర్ స్థాపించాను. ఎంతోమంది అనేక మెడికల్ క్యాంపులు చేశాను, ఐ క్యాంపులు అన్నీ చేశాం లయన్స్ క్లబ్ తరఫున. కాబట్టి ఇలాగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే, మన జీవితంలో మనం ఏమి శాశ్వతం కాదు. ఈ పదవులు, ఈ అలంకారాలు, ఈ శాశ్వతలు ఏమీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒకటే, మనం చేసుకున్నటువంటి మంచి చెడు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, డూ గుడ్, బీ గుడ్. ఇదే సిద్ధాంతం. ఇది ఎవరైతే నమ్ముతారో మంచిగా ఉండు, చెడు చేయడు. లవ్ ఆల్, సర్వ్ ఆల్. కాబట్టి ఈ సిద్ధాంతాల కింద మనం బతకాలని కోరుకుంటూ, ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మా చిన్నపరెడ్డి గారికి, చిన్నపరెడ్డి గారు ఇస్ ద బేస్మెంట్ ఫర్ ఆల్ దీస్ ఈవెంట్స్. ఆయన వల్లనే జరుగుతుంది. లయన్స్ క్లబ్ కానీ, ఇంటాక్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన కృషి కోసం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడితే టైం లేదు, కానీ నేను ఈ దినం నాకు తోచిన విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్న వారికి 50,000 రూపాయలు చెక్ అందజేస్తున్నాను. అలాగనే వెంకటరామరెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను భోజనం పెడుతుంటాను సార్ అని. నాకు భోజనం పెట్టడం అలవాటు ఎక్కువ. కాబట్టి గురు శుక్రవారం మేము ఇప్పుడు శుక్రవారంలో ప్రతిరోజు కూడా నమాజ్ అవుతూనే 10 మసీదుల దగ్గర రొట్టెల పంపిణీ కార్యక్రమం చాలా సంవత్సరం నుంచి చేస్తున్నాం. అదే పనిగా వెయిట్ చేస్తాం. మా తల్లి పేరు చాందీ రోటీ కావి అని అంటుంటారు మసీదు ఎదురుగా. ఆ విధంగా 10 మసీదుల దగ్గర దాదాపు 200 మందికి ప్రతిరోజు ప్రతి శుక్రవారం రొట్టెలు ఇస్తుంటాము. గురువారం రోజు నేను వెంకటరామరెడ్డి గారు చెప్తున్నా, గురువారం రోజు ప్రతి గురువారం నాకు కేటాయించవలసిందిగా ఆ రోజు అయ్యే ఖర్చు నిర్వహిస్తాను తెలియజేస్తూ ఈ 50,000 రూపాయలు చిన్నపరెడ్డి గారికి అందజేస్తున్నాను. తర్వాత ఇది అయిన తర్వాత సెల్ఫ్ చెక్ రాసిన ప్రెసిడెంట్ గారు పట్టుకోండి, మీదే ఇది సెల్ఫ్ వేసినారని సార్ ఇక్కడ చూడండి సార్, రెడీ చేసుకొని రావాలా సార్? తప్పకుండా. అది 50,000 ఇచ్చినారంటే దీన్ని 10 అంతలు చేసి ఖర్చు పెట్టాలా. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కిందికి అందరికి చిన్న
పద్యం పాడి మీకందరికీ శుభాశిస్సులు తెలియజేస్తా. కూర్చోండి. పాడించరు పద్యము. భూషలు కావు మర్చులకు భూరిమయాంగద తారహారములు, భూషలు కావు మర్చులకు భూరిమయాంగద తారహారములు, భూషిత కేశపాశ ముదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలు కావు పురుషుని భూషితు చేయు వాభూషణమే సుభూషణము, భూషణము నశించు నన్నియు అంబనవాంబజోజ్వల కరీంబుజ శారద చంద్ర చంద్రికా, ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న రోచితో, చుంచిత చిద్విభాగ శృతశూత విభక్త నిజ ప్రభావ, భావీంబర వీధి విశ్రుత విహారీ, భావీంబర వీధి విశ్రుత విహారీ, లయన్ సభ్యులం కృపచూడు భారతీ. ఇప్పుడు 50,000 రూపాయలు